ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. ఆ నానాజీయే మనకి కీలక ఆధారం. వాడు నోరు విప్పి సరిగ్గా నిజాలు చెప్పే టైంలో ఎవరు వాడిని షూట్ చేశారు? షూట్ చేశారు మేడం, కానీ అప్పటికప్పుడు నానాజీలా తప్పించుకున్నాడు. తప్పించుకోలేదు చారి, నానాజీని ఎవరో తప్పించారు. ఇదంతా మనకి బాగా తెలిసిన వాళ్ళు చేస్తున్నారనిపిస్తోంది. లేదంటే నేను నానాజీ కోసం వెళ్ళటం, నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించటం వాడికి తెలిసినట్టయితే వాడెవరో నా చుట్టూనే ఉన్నాడు, నన్ను ఫాలో అవుతున్నాడు. దాస్కి నానాజీ గన్ ఇచ్చాడని ఆధారాలతో సహా అలా దొరికినట్టుగా ఆ రౌడీ దాస్ వెనుక నానాజీ ఉన్నాడని కన్ఫర్మ్ అయింది. మరి ఆ నానాజీ వెనకెవరున్నారు? నానాజీ చెప్పిన నిజాల్ని బట్టి మన ద్వారకని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి. అవును మేడం, కానీ ఆ నానాజీ ఫోన్ ట్రాపింగ్ చేయాలని ట్రై చేస్తే ఆయన ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు మేడం. నా నుంచి తప్పించుకోగానే వాడు జాగ్రత్త పడ్డాడు కార్తీక్. కానీ వాడు ఎంత జాగ్రత్త పడ్డా వాడు ఎక్కడ దాక్కున్నా నేను వెతికి వాణ్ణి పట్టుకుంటాను. ఏంటో ఈ పండ్లు గిండ్లు తినటం. నానాజీ గారు జ్యూస్ తీసుకోండి. సువర్ణ గారు, నేను చేసే వ్యాపారానికి నా ఒంటికి ఇలాంటి ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసులు, కూల్ డ్రింకులు పడవండి. 2 ఫారిన్ బాటిల్ లోపల పెట్టండి. నానాజీ గారు, మీరెంత తాగాలనుకుంటున్నారో తాగండి, ఏం తినాలనుకుంటున్నారో తినండి, అది మీ ఇష్టం. అదంతా ఎప్పుడు మీ ఆరోగ్యం బాగైన తర్వాత కదా. దానికే ఎలాంటి జ్యూసులు. పైగా కొద్ది రోజుల వరకు మీరు బయటికి వెళ్ళటానికి వీల్లేదు. హౌస్ అరెస్ట్ అవటం నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం. అన్నట్టు రాజశేఖర్ గారు, టైం ఎలాంటి ట్విస్ట్లు ఇస్తుందో చూసారా? మీతో సమానంగా కూర్చోవడానికి అర్హత లేదన్న మీరే ఇప్పుడు మీరు నా కాళ్ళ దగ్గర కూర్చుని నాకు మర్యాదలు చేస్తున్నారు. విచిత్రంగా ఉంది కదా? అలాగే నేను అడిగిన ఎక్స్ట్రా ప్యాకేజ్ ఇస్తున్నారు కదా? నానాజీ, ప్యాకేజ్ ఏముంది? నీ కష్టానికి రిస్క్కి మేము నీకు అన్యాయం చెయ్యం. అలాగే ఇస్తాం. మా మీద నీకు నమ్మకం ఉంది, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. నీ ఆరోగ్యం కుదుట పట్టాక నీకు కావలసిన ఫారిన్ బాటిల్స్ నేను తీసుకొచ్చి నీకు ఇస్తాను. జ్యూసు తీసుకోండి. ముందా పని చేయండి. అలాగే నానాజీ. సువర్ణ, పద. చేర్స్. చేర్స్. ఏంటో అయినా పండ్లతో చేసిన విస్కీ బాగుంటుంది, ఈ పండ్ల జ్యూస్ ఏమో తెగట్లేదు. వాట్ టైం రా నానాజీ నీకు. రాజశేఖర్, ఆ నానాజీకి మన సేవలు చేయాల్సిన అవసరం ఏంటి? ఆ గురిపెట్టి కాల్చేదేదో వాడి గుండెలోనే కాల్చి చంపేసి ఉండొచ్చు కదా. సువర్ణ, వాణ్ణి చంపడం చాలా తేలిక, కానీ ఆ రిస్క్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం. అయినా చంపాలంటే దానికి ఓ ప్లాన్ ఉండాలి.
ఆ ప్లాన్ నువ్వెప్పుడు ఆలోచిస్తావో కాని వాణ్ణి భరించాల్సిన అవసరం మనకేంటి అనిపిస్తోంది. సువర్ణ, మనం ద్వారకని చాలా కేసుల్లో ఇరికించడానికి ఆ నానాజీని వాడుకున్నాం. పైగా ఆ నానాజీకి మన గురించి అన్ని విషయాలు తెలుసు. మనకు సంబంధించిన ఏ ఆధారాలు వాడి దగ్గర ఉన్నాయో మనకు తెలియదు. వాడు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో గాని కోర్టులో గాని సబ్మిట్ చేసి మన గురించి వాడు వాగితే మనం లోపలికి వెళ్లాల్సి వస్తుంది. సువర్ణ, చూసావు కదా మన ఒక చిన్న కోపానికి వాడు మనల్ని ఎలా బ్లాక్మెయిల్ చేశాడో. కొద్ది రోజులు మనం వాడిని చాలా ఓపికగా భరించక తప్పదు. కరెక్ట్ గా చెప్పారు రాజశేఖర్ గారు. రాదండి పని కూర్చో. ద్వారక మీద అన్ని కేసులు పెట్టి క్రిమినల్ గా ముద్ర వేయటంలో కీలక వ్యక్తిగా మీరు వాడుకుంది నానాజీనే గనక వదిలించుకోవటంలో కూడా అంతే జాగ్రత్త పడాలి. మిస్ అయిన నానాజీ గురించి దుర్గా వెతకడం స్టార్ట్ చేసింది. నానాజీ గురించి ఏ ఆధారం దొరికినా దుర్గా మనల్ని ఆడుకుంటుంది. కనుక నానాజీ లోపలే ఉండాలి. మనిద్దరి ఆలోచనలు ఒకటే దండపాణి. వెరీ గుడ్. మనం చాలా జాగ్రత్తలో ఉన్నామని అర్థమవుతుంది. నానాజీ మీద మళ్లీ రౌడీ షీట్ ఓపెన్ చేయించి అంతకంటే పెద్ద కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేసి పడేయాలి. అప్పుడు అంత బాగుంటుంది. అవును రాజశేఖర్ గారు, ఇలాంటి ఐడియా చాలా సేఫ్. కానీ ఎప్పుడు చంపాలో ఎలా చంపాలో జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. అలాగే సార్. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును దుర్గా గారు, ఒకవైపు మీరు మీ పెద్ద అబ్బాయి గురించి టెన్షన్ పడుతుంటే మరోవైపు మీ చిన్నబ్బాయి విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. రేపే కౌన్సిలింగ్కి రావాల్సి ఉంటుంది. మీ అబ్బాయి మురారి తొందరపడుతున్నాడో సరైన నిర్ణయమే తీసుకుంటున్నాడో మీకే తెలియాలి. ఇది మీ దృష్టికి తీసుకురావాలనే ఫోన్ చేశాను మేడం. అర్థమైంది లాయర్ గారు. పెద్దవాళ్ళు ఎప్పుడు పిల్లల సంతోషమే కోరుకుంటారు. కానీ పరిస్థితి చేదాటిపోయే పరిస్థితి వస్తే అనర్థాలే జరుగుతాయి. ఈ విషయం నేను ఆలోచిస్తాను. మా కుటుంబం మీద అభిమానంతో మీరు ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అమ్మా మురారి, మురారి, ఏంట్రా నువ్వు చేస్తోంది? విడాకులో నోటీస్ పంపించిన నేను నక్షత్రాన్ని ఇలా వెంట తీసుకొచ్చానేంటా అని చూస్తున్నావా? నక్షత్ర తప్పే చేసిందమ్మా. బాబాని కూతురుగా పగ సాధించడానికే మన ఇంటికొచ్చింది. నిన్ను నన్ను ఇంట్లో అందరినీ బాధ పెట్టింది. కానీ ఇప్పుడు తను అలా లేదమ్మా. అలాంటి ఆలోచనే తన మనసులో లేదు అని నువ్వు నమ్ముతున్నావా? అది అమ్మా, అంటే నేను కూడా నమ్మలేదమ్మా. కానీ ఇందాక తను చావడానికి హిల్స్ మీదకు వెళ్ళింది. నేను వెళ్ళడం ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా తన్ని ఇలా ప్రాణాలతో మనం చూసేవాళ్ళమే కాదు, తన శవాన్ని చూసేవాళ్ళం. ఇది కూడా నువ్వు నమ్ముతున్నావా? ఇదంతా ఒక నాటకం రా. నిన్ను నమ్మించడానికి అలా చేస్తోంది. లేదమ్మా, ఇన్నాళ్ళు తను నటించి ఉండొచ్చు, కానీ ఇది మాత్రం నిజం. ప్రాణంగా ప్రేమించేంత మనసుంటేనే ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడతారు. నువ్వన్నట్టు తను పగతోనే వచ్చిందమ్మా. కానీ ముందు నువ్వన్నట్టే మన కుటుంబంలో మన ప్రేమల మధ్య మన మంచితనం చూసి తనలోనూ నిజమైన మార్పు వచ్చింది. నిజంగా ఇప్పుడు కూడా తన మనసులో పగే ఉంటే
ప్రాణాలు తీసుకునేంత ధైర్యమైతే చేయదు. ఇప్పుడు కూడా గేటు దగ్గర ఎందుకు నిలబడిందో తెలుసా? నీ అనుమతి కోసం. అవునమ్మా. మురారి, నక్షత్ర భవానీ కూతురనే ఒకే నిజం మాత్రమే నీకు తెలిసింది. కానీ తెలియాల్సినవి చాలా ఉన్నాయి. నీ పెళ్లికి ముందు నా మీద బురద పడేలా చేసింది తనే. రంగును కొట్టింది కూడా తనే. ఎక్కడో ఒక పాడుబడ్డ ఇంట్లో లాక్ చేసి మిమ్మల్ని అందరినీ అంతలా టెన్షన్ పెట్టింది కూడా తనే. తనెంత మూర్ఖంగా ప్రవర్తించిందో చెప్పబోయే క్షణంలోనే నువ్వు తన మెళ్ళ తాళి కట్టి తీసుకొచ్చావు. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నావు అని చెప్పగానే తన నిజ స్వరూపం నీతో చెప్పలేకపోయాను. అది నీకోసంరా. నువ్వు చెప్తుంది నిజమేనమ్మా. కానీ ఇప్పుడు తను మారిపోయిందమ్మా. ఇంత చెప్పినా నువ్వు తననే నమ్ముతున్నావా? తను మారిపోదు మురారి, మారిపోయినట్టు నటిస్తోంది. నువ్వు విడాకులు చదిలించుకుంటే ఇక నీతో తనకి శాశ్వతంగా బంధాలు తెగిపోతాయనేసి చాలా తెలివిగా ఆలోచిస్తోంది. మురారి, నువ్వు అమాయకుడివిరా. నీ మంచితనంతో తనని నమ్మేస్తున్నావు. నేను కాదమ్మా, నీ కోడలు నక్షత్ర పిచ్చిది. లేకపోతే ప్రాణాలు తీసుకోవాలని ఎందుకు డిసైడ్ అవుతుంది? ఎలా మభ్యపెట్టి తను నిన్ను నమ్మించిందో తెలీదు గాని నేను మాత్రం తను మారిందంటే నమ్మన్రా. అత్తయ్య గారు, ఇది వరకు నేను చేసిన తప్పులన్నీ క్షమించేయండి. నేను మీ ఇంట అడుగు పెట్టబోతున్న కొత్త కోడలనుకోండి. నిజం చెప్పాలంటే మురారి నాకు విడాకుల నోటీసు పంపేదాకా నాలో బాగా అహంకారమే ఉన్నాయి. మిమ్మల్ని ఏదో ఒకటి చెయ్యాలని పంతముంది. కానీ ఆలోచించాను. కోల్పోతున్నప్పుడే కొన్నిటి విలువ తెలుస్తుందంటారు. అలా మీ కుటుంబం మంచితనం, మీ అందరి గొప్పతనం నాకు తెలిసొచ్చాయి కనుకే నా మనసులో పగ చచ్చిపోయింది. నేను మళ్ళీ పుట్టాను. భవానీ కూతురుగా మాత్రం కాదు, మీ కోడలిగా. నన్ను నమ్మండి. అమ్మా, విన్నావా? తన మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది కానీ నటన ఎక్కడ కనిపిస్తుందమ్మా? మురారి, చావబోతున్న నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది ఇలా అవమానించడానికా? మీ అమ్మ నీ మాట కాదన్నదన్న పిచ్చి నమ్మకంతో నన్ను నమ్మించి తీసుకొచ్చావు.
నిజానికి మనిద్దరం పిచ్చోళ్ళమే మురారి. దయచేసి నా కోసం మీ అమ్మను బతుమలుకో. నన్ను ఈ లోకం వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోనివ్వు. నక్షత్ర, నువ్వు ఆగు. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అమ్మతో నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మా, తను మారిందంటే నువ్వు ఎందుకు నమ్మట్లేదమ్మా? ఎందుకు ఆలోచించట్లేదు? నాన్న విషయంలో కూడా చాలా రోజులు ఇలాగే మొండిగా ఉన్నావు. ఇప్పుడు నక్షత్ర పరిస్థితిలో కూడా అలాగే. ఆలస్యంగానైనా నాన్నని నమ్మావు, మరి నక్షత్రాన్ని కూడా అలానే నమ్మొచ్చు కదమ్మా. అరే మురారి, ఎన్నాళ్లకు నీకు తెగింపొచ్చిందిరా. తిరుగుబాటు అంటే ఇలా మొదలవ్వాలి. శభాష్రా, పడిపోయావు, నా వలలో పడిపోయావు. మురారి, అత్తయ్యని ఎదిరించి మాట్లాడుతున్న విషయం నీకు అర్థం అవుతుందా? నువ్వేంటి వదిన అలా మాట్లాడతావు? నేనెక్కడ ఎదిరించాను? విడాకులు తీసుకోవాలనుకున్న నేనే, జీవితంలో ఎప్పటికీ తన మొహం చూడకూడదనుకున్న నేను ఇంతగా బ్రతిమలాడుతుంటే అమ్మ అసలు ఆలోచించట్లేదు. మురారి, నేనెప్పుడు నీ సంతోషమే కోరుకునేదాన్నిరా. అలాంటి నేను నిన్ను ప్రశ్నిస్తున్నానంటే అదే నీ భవిష్యత్తు కోసం రా. నక్షత్ర, అమ్మా, ఇన్నాళ్ళు నక్షత్ర నేను దూరంగా ఉన్నా. ఈ రోజే మా దాంపత్య జీవితంలో ఒక్కటయ్యాం. ఇలాంటప్పుడు తన్ని నేను ఎలా వదిలేయగలనమ్మా? చూడండి అత్తయ్య గారు, నేను పిలుస్తుంటే మీ అబ్బాయిలో అసలు ఏమైనా చలనం ఉందా? ఉలుకు పలుకు లేకుండా ఎంత మత్తుగా నిద్రపోతున్నారో. ప్రతి రాత్రి ఇలాంటి చేదనుభవమే మిగులుతుంటే ప్రతిసారి సిగ్గు విడిచి మీతో ఎలా చెప్పగలను? అంటే ఇన్నాళ్ళు ఇదంతా ఈ నక్షత్ర ఇప్పుడు తనకి నేనే సర్వస్వం అయ్యాను. వదిన ఒక బిడ్డకు తల్లి కాపోతున్నప్పుడు రేపు నక్షత్ర కూడా మనకో పాపనో బాపనో ఇవ్వాలి. నా మీద ఆశలన్నీ పెట్టుకున్న నక్షత్రను వదిలేయమని మాత్రం చెప్పకమ్మా. విడాకుల విషయం ప్రస్తావన వచ్చినప్పుడు నేను ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నాను, ఆలోచించి తీసుకుంటున్నానో నిర్ణయించుకోమన్నావు కదమ్మా. ఇది మాత్రం నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నానమ్మా.
నక్షత్ర నాకు కావాలమ్మా. ప్లీజ్ కాదనుకు. మంచి చెడు నువ్వు ఆలోచించగలవనే నమ్మకంతో ఉన్నాను. నిన్ను నిర్ణయం తీసుకోమని చెప్పాను. నిర్ణయం తీసుకున్నావు కదా, లోపలికి తీసుకెళ్ళు. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నక్షత్ర పద. ద్వారక పుట్టినరోజు మనం సంతోషంగా ద్వారక సమక్షంలోనే జరుపుకోబోతున్నాం. ఎలా కుదురుతుంది అత్తయ్య? వాళ్ళెవ్వరొచ్చినా, మీ భార్య అయినా మీ తమ్ముడైనా, ముఖ్యంగా మీ అమ్మ దుర్గని ఎవరిని లోపలికి అలో చేయను. ద్వారక కోసం మనందరం ఉన్నామనేసి ద్వారకలో ధైర్యాన్ని నింపడం కోసం మనం అక్కడికి వెళ్తున్నాం. ద్వారక బర్త్డేని సెలబ్రేట్ చేయబోతున్నాం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.